నువ్వు నా బిడ్డవే కదూ? నువ్వు నన్ను అత్తయ్య అంటావు కదా? అయితే నువ్వు ఇలాగే ఉంటావని నాకు మాటివ్వు. ఏది ఏవైనా జావీదా, నువ్వు మారిపోకూడదు. నువ్వు మొగలాయి సామ్రాజ్యానికి జలాల్కి జీవితాంతం విశ్వాసపాత్రురాలిగా ఉండగలవా? నాకు వాగ్దానం చెయ్యి జావీదా. ఇవాళ తర్వాత నన్ను కలవటానికి మళ్ళీ ఎన్నడూ రానని మాటివ్వు. నువ్వింకేం చెప్పదు జావీదా. నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు నన్ను ఈ విధంగా ఈ చీకటి కొట్లో నన్ను బందీగా చూశావు. నా గురించి నువ్వు గర్విస్తూ ఉండాలి. నేనింకా ఉన్నందుకు గర్వించాలి. అందుకే చెప్తున్నాను, నువ్వు ఆ పని చేయగలవు. నన్ను చూడ్డానికి ఇక్కడికి మళ్ళీ రావద్దు. అలా అంటున్నారేంటి అత్తయ్య గారు? ఇప్పుడు నాకంటే మిగిలింది మీరొక్కరే కదా. రావద్దని అల్లా మీద ఒట్టు పెట్టుకో జావీదా. నా కోసం, ఆదాం ఖాన్ కోసం, మా ఇద్దరి కోసం అది నువ్వు చెయ్యాలి. నన్ను చూడటానికి ఇంకెప్పుడు రావద్దు. నాకు మాటివ్వు. వాగ్దానం చెయ్యి జావీదా. నాకు మాటిచ్చి వెళ్ళి జావీదా. మాటివ్వు. హెచ్చరిక, అప్రమత్తంగా ఉండండి. హిందూ దేశపు షహన్షా జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ వేంచేస్తున్నారు. మీరు మేము చెప్పేది శ్రద్ధగా వినండి. మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు ఏమి కావాలన్నా కోరుకోండి, అది మేము మీకు ఇచ్చేస్తాం. ఒకవేళ మీరు కోరుకుంటే మీ పేరుతో ఒక సామ్రాజ్యాన్ని మేము సృష్టిస్తాం. అదేవిధంగా మీ పేరుతో ఒక సామ్రాజ్యం ఉంటుంది. మీరు నిర్ణయించుకోవడం అయిపోయింది. ఇక నేను మిమ్మల్ని బలవంతం పెట్టబోను. అంటే మా పరిస్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? నేను అర్థం చేసుకున్నాను జలాల్. నేను మీ బాల్య స్నేహితురాల్ని. నన్ను మన్నించమని కోరుతున్నాను. మిమ్మల్ని ఇలా సందిగ్ధంలో పెట్టినందుకు మన్నించండి. మీరు జోతా బేగంని ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. వారిని బాధ పెట్ట మీకు ఇష్టం లేదు. కానీ నేను మాత్రం ఏం చేయను. బహుశా నేను కొంచెం ఎక్కువగా ఆశపడి ఉంటానేమో. ఆ అల్లయ్య నాకు సంతాన ప్రాప్తి ఇవ్వనప్పుడు మామూలు మనుషులు అలా చేయగలుగుతారని నేనెందుకు ఆశపడాలి? రుకయ్య, ఇలా రండి. మేము మీకొక్కటే చెప్పదలిచాం. మీకు కావాలి అంటే వేరొకరి బిడ్డని దత్తత తీసుకోండి. ఆ బిడ్డకి మేము మా పేరు ఇస్తాం. కానీ మీరు ఇలా పంతం మాత్రం పట్టకండి. లేదు జలాల్, నేను నా జీవితంలో గనుక ఎవరైనా ప్రేమించుంటే అది కేవలం మీ ఒక్కరినే. అంటే ఒక సంతాన రూపంలో నాకు మీ రక్తం పంచుకున్న బిడ్డ కావాలి, వేరొకరి బిడ్డ కాదు. నేను మీ ఇబ్బంది ఏంటో అర్థం చేసుకోగలను. మీరు ఇంకేం బెంగ పెట్టుకోకండి. ఇకపై ఈ విషయంలో నేను ఎలాంటి పంతం పట్టబోను. నా తల రాతలో ఆ ఖుదా రాయని వరాన్ని నేను పంతం పట్టి మాత్రం ఎలా పొందగలుగుతాను జలాల్? మీరు చాలా సరైన నిర్ణయం తీసుకున్నారు. నా ఆనందం కోసం జోతా బేగంని కష్టపెట్టడం న్యాయం కాదు జలాల్. అందుకే మీకు చెప్తున్నాను రుకయ్య. నాకు అర్థమైపోయింది.
ఇక నేను కాసేపు విశ్రమించదలిచాను జలాల్. అనుమతినిస్తారా? శుక్రియా. మిమ్మల్ని ఇద్దరేసి పిల్లలు అమ్మీజాన్ అని పిలుచుకోనున్నారు. కానీ నేను నా బతుకింతేనా జోదా బేగం? ఆ బిడ్డ నా ఒళ్ళో పెరిగినా మీ ఒళ్ళో పెరిగినా పెద్దగా తేడా ఏముంటుంది చెప్పండి? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు చెప్పింది నిజమే షహిన్షా. ఏదైనా సందిగ్ధ స్థితి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తే సమాధానం దొరుకుతుందన్నారు. ఈ న్యాయపు త్రాసు నాకు సమాధానం చెప్పేసింది. ఏమని చెప్పింది మీకు? షహిన్షా, నా ఉద్దేశంలో రుకయా బేగం కోరిక సమంజసమైందే. ఏమిటి అర్థం పర్థం లేని మాటలు? జోధా ఆవిడ మనల్ని మన సంతానం కోరింది. ఇది ఉద్వేగ వ్యవహారం కాదు, ఇది మన జీవితానికి సంబంధించిన విషయం. పిల్లలు అంటే వేరొకరికి ఇచ్చేయటానికి అవేం ఆస్తిపాస్తులు కావు. షహిన్షా, అయినా నాకు రుకయా బేగం గురించి తెలిసినంత వరకు ఆవిడ మనకి పుట్టబోయే బిడ్డని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారని నమ్మకం ఉంది. ఎంతో మమతాను రకాలు చూపిస్తారు. అందువల్ల మనం మన సంతానంలో ఒకరిని వారికి ఇచ్చేయడమే మంచిది. మాట్లాడకండి జోధా బేగం. ఒక్కసారి గనక మీరు మీ బిడ్డని రుకయ్య బేగంకి ఇచ్చేస్తే ఆ బిడ్డ మీద సర్వ హక్కులు రుకయ్య బేగంకి చెందుతాయి. అయినా కూడా మీ బిడ్డగానే పెరుగుతుంది కదా. వద్దంటే వద్దు, మేము ఆ మాటల్ని అంగీకరించాం. మేము రుకయ్య బేగంకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాం. షహిన్షా, ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం తప్ప ఏమీ అర్థం కాదు. అలాగే సంతానం లేని తల్లికి సంతానం తప్ప ఇంకేది అర్థం కాపోదు. మీరు మా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు జోధా బేగం. మీరు ఇవాళ చూస్తున్నారు, మీరు రేపు చూస్తున్నాం. ఒకవేళ భవిష్యత్తులో గనక ఆ బిడ్డకు అసలైన అమ్మీజాన్ తనకు మీరేనని తెలిస్తే తను మిమ్మల్ని ద్వేషించడం మొదలు పెడతారో. అలా జరగటం మాకు అసలు ఇష్టం లేదు. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కానీ నేను మన బిడ్డని ఎవరు పరాయి స్త్రీకి ఇవ్వడం లేదు, మీ భార్యకేగా ఇస్తున్నాను. జోధా బేగం, ఒక బిడ్డని కన్న తల్లి మాత్రమే చక్కగా పెంచగలుగుతుంది. ఆ బిడ్డ వేరొకరికి ఏమాత్రం విలువిస్తాడు? మనం ఏమాత్రం చెప్పగలం చెప్పండి? కాదు షహిన్షా, నేను మీతో ఏకీభవించలేను. శ్రీకృష్ణుడికి కూడా కన్న తల్లి దేవకి కంటే ఎక్కువ పెంచిన తల్లి యశోదని అనురాగం పంచింది. అసలు మీ సంగతే చూసుకోండి. ఖాన్ బాబా గారు మిమ్మల్ని పెంచితే మహామంగ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంది. అప్పుడు మీరు కూడా మహామంగని సొంత తల్లి కంటే ఎక్కువగా ప్రేమించారు, గౌరవించారు. షహిన్షా, దైవ నిర్ణయాన్ని అర్థం చేసుకోండి. రుకయా బేగం ఎన్నటికీ తల్లి కాలేదు కనుకని దేవుడు మనకి ఇద్దరు బిడ్డల్ని ప్రసాదించాడు. ఆ ఇద్దరిలో ఒకరిని మనం రుకయా బేగంకి ఇవ్వాలని నిర్ణయించాడు. అంతేకాకుండా ఈ బిడ్డ వల్ల కలిగే సంబంధాలు నాకు రుకయా బేగంకి మధ్యగల చేదు సంబంధాలని తొలగిస్తాయేమో. మీరు గనక దేవుణ్ణి నమ్మినట్లయితే ఈ సంగతి అర్థం చేసుకోండి. దైవ నిర్ణయాన్ని గుర్తించండి.
ఒకసారి ఆలోచించండి షహింషా. ఒక కుటుంబంలో ఇద్దరు వ్యక్తులున్నప్పుడు వారిలో ఒకరు కడుపు నిండా భోంచేసి అతని ఆకలి తీరిపోగా రెండో వ్యక్తి ఆకలితో ఉండిపోతే అది సమంజసమంటారా? ఒకసారి ఆలోచించండి. నా ఒడిలో ఇద్దరేసి పిల్లలు పెరుగుతుండగా రుకయ్య బేగం ఒడి ఖాళీగా ఉండిపోతే అది నాకు సంతోషకరంగా ఉంటుందా షహింషా? మీరు నాకు భర్త అయిన కారణంగా నా మాతృ మమతని కాపాడే నిమిత్తం ఆ రుకయ్య బేగంని వ్యతిరేకించారు. కానీ మీరు ఒక షహింషాగా మీ మాట తప్పారు. భర్తగా మీరు మీ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఇప్పుడు భార్యగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఎందుకంటే నేను ఒక రాజపుత్ర స్త్రీని. మా రాజపుత్ర స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో తమ భర్త ఇచ్చిన మాటని వమ్ము కానివ్వబోరు. నేను మీకు తలవంపులు రానివ్వలేను. మా ప్రాంతాల్లో అయితే ఇచ్చిన మాట నెరవేర్చడానికి ప్రాణాలు సైతం ఇవ్వడానికి వెనకాడరు. ఇక ఇదేమో ఒక బిడ్డని ఇవ్వడం వరకే కదా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి షహింషా. మా ఉద్దేశంలో ఇప్పటికే పొద్దుపోయింది జోధా బేగం. మీరు ఇక నిద్రపోవడం మంచిది. శుభరాత్రి. ఈరోజు ప్రశ్న: అక్బర్ ఆంతరంగములో ఉన్నది ఎవరు? ఏ జోధా బేగం, బి సలీమా బేగం. అసలు జలాల్ మనసులో ఏముందో అన్న సంగతి నేను ఆలోచిస్తున్న కొద్దీ నా మనసు పరిపరి విధాని చెడిపోతోంది. ఈ సమస్యకు త్వరగా పరిష్కారం చూపించమని అల్లాని ప్రార్థిస్తున్నాను అత్తయ్య గారు. ఇది ఇలాగే గనక కొనసాగితే మనసులు దూరమైపోయి బంధాల్లో చేదు మిగులుతుంది. నేను చల్లిన విత్తనాల పంటని కోసుకోవలసిన సమయం వచ్చేసింది. యా అల్లాహ్, దయ చూపించు. జలార్ నిర్ణయంలో నీదైన న్యాయం జరిగేలా చూడు. హెచ్చరిక, అందరూ అప్రమత్తంగా ఉండండి. హిందూ దేశపు షహిన్షా, ఆశా కిరణం, సాటి లేని బాద్షా జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ వేంచేస్తున్నారో. రుకయ్య బేగం, జోధా బేగం మా సమక్షానికి రావాలి. చిత్తం. మేము రుకయ్య బేగం ఫిర్యాదుపై ఓ నిర్ణయానికి వచ్చాం. ఇక ఇదే మా అంతిమ నిర్ణయం కాగలదు. అయితే ఈ నిర్ణయం ప్రకటించడానికి ముందు మేము మీ అందరికీ తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే, ఈ నిర్ణయం కేవలం మా ఒక్కతే కాదు. ఎందుకంటే పుట్టబోయే బిడ్డలు ఆవిడ రక్తాన్ని పంచుకొని పుట్టారు గనక ఇందులో మేము జోధా బేగంకు కూడా స్థానం కల్పించడం సరిగ్గా ఉంటుందని భావించాం. అందువల్ల రుకయ్య బేగం ఫిర్యాదుని తిరస్కరించినప్పటికీ జోధా బేగం స్వయంగా మాతో ఏమన్నారు అంటే, మీకు తన రెండో బిడ్డని ఇచ్చేయటానికి ఆవిడ సిద్ధమని మంకు పట్టుపట్టారు. ఎందుకంటే ఆవిడ మిమ్మల్ని కూడా తల్లిగా చూడదలిచారు. కేవలం మానవతా దృష్టితో ఆవిడ అలా నిర్ణయించుకున్నారు. అయితే ఈ సందర్భంలో ఒకటి స్పష్టంగా చెప్తున్నా, ఆవిడ జన్మనిచ్చే తొలి సంతానమే నియమానుసారం ఈ గద్దెకి వారసుడవుతాడు. గుర్తుంచుకోండి. మీకు అనేక కృతజ్ఞతలు జోధా బేగం. ఇవాళ ఇప్పుడు నేను ఎంత సంతోషిస్తున్నాను. నిజం చెప్పాలంటే మీరు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, మీరు సాటి లేని వ్యక్తి. తమరి కారణంగానే నాకు ఒక తల్లిని కాగల ఆనందం లభించబోతోంది. నేను మీ ఈ ఉపకారాన్ని ఎన్నటికీ మర్చిపోను. సదా నేను మీకు రుణగ్రస్తురాలనే ఉంటాను. అన్ని వివరాలు స్పష్టమైపోయాయి గనక తొడర్మల్ సాబ్, ఈ వివరాలన్నీ రాజపత్రాలలో రాయించండి. అలాగే మా తరపున ఒక రాజఫర్మానా జారీ చేయండి. షెహన్షా, నేను ఇంకొకటి కూడా చెప్పాలి. దాన్ని కూడా రాజఫర్మానాలో చేర్పించాలని కోరుతున్నాను.
మీరు కోరుకున్న విధంగానే జరుగుతోంది కదా, ఇంకా ఏం కావాలి మీకు? ఏంటంటే భవిష్యత్తులో కూడా ఆ సంతానం నాకు మాత్రమే సొంతంగా ఉంటుంది. ఏ ఒక్కరు చివరికి జోదా బేగం కానీ మీరు కానీ ఆ సంతానంపై ఎలాంటి హక్కు చూపించకూడదు. దయచేసి నన్ను మన్నించండి షెహన్షా. ఇలా కోరడం మీ దృష్టిలో నేరమే కావచ్చు, కానీ ఏ తల్లికైనా ఎన్నో ఏళ్లు తను పెంచి పెద్ద చేసిన ఆ బిడ్డ తనకి దూరం అయిపోతుందేమోనని భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. మీరు నమ్మకం ఉంచండి రుకాయ బేగం, ఆ బాలుడు మీకే సొంతంగా ఉంటాడు. నేను గాని షహించా గాని ఏ ఒక్కరూ ఎన్నడూ ఆ బిడ్డ మీద హక్కు చూపించబోము. అలాగే అయినప్పుడు జోదా బేగం, మరి ఆ సంగతి ఫర్మానాలో చేర్చడానికి ఆ అభ్యంతరం ఏముంటుంది? తోడర్మల్లి సాబ్, ఈ విషయం కూడా రాజశాసనంలో చేర్పించండి. రాయించండి తోడర్మల్ సాబ్. జోదా బేగం షెహన్షాల రక్తాన్ని పంచుకుని పుట్టే ఆ రెండో బిడ్డ ఎప్పటికీ కలకాలం రుకయ్య బేగం బిడ్డగానే ఉంటుందని రాయించండి. శుక్రియా షెహన్షా. శుక్రియా జోదా బేగం. ఇది కేవలం ఫర్మానా మాత్రమే కాదు, నేను రాజమాతని కావడానికి ఇది అవసరం షెహన్షా. శుక్రియా జోదా బేగం, నాకు ఆ అవకాశం కల్పిస్తున్నందుకు. షెహన్షాల రక్తాన్ని పంచుకుని పుట్టే ఆ రెండో బిడ్డ ఎప్పటికీ కలకాలం రుకయ్య బేగం బిడ్డగానే ఉంటుందని రాయించండి. తలనొప్పిగా ఉందా షాహింషా? రండి, నేను తలపడతాను, మీకు కాస్త విశ్రాంతి లభిస్తుంది. ఏం జరిగింది షాహింషా? మీరెందుకు అంతగా బాధపడుతున్నారు? మా ఆందోళనకి కారణం ఏమిటంటే జోధా బేగం, ఆ రుకయ్య బేగం చేసిన పని. మేం తన అన్యాయమైన కోరికను కూడా అందరి ముందు నెరవేర్చాం. అయినా తను అంతగా సంతోషంగా ఉన్నట్టు మాకు కనిపించలేదు. పైగా తను బాధపడుతున్నట్టు కనిపించింది. అదేం లేదు షహిన్షా, రుకయ్య బేగం సంతోషంగా కనిపించారు. ఆవిడ తల్లి కాబోతున్నందుకు సంతోషపడ్డారు. మీరు నిజం అర్థం చేసుకోలేకపోతున్నారా, లేక కావాలని అర్థం కానట్టు మాట్లాడుతున్నారా? ఎలాంటి ఆధారం లేని సంగతి ఆలోచించి మీరు ఆందోళన పడుతున్నారు. ఈరోజు ప్రశ్న: అక్బర్ ఆంతరంగములో ఉన్నది ఎవరు? ఏ జోదా బేగం, బి సలీమా బేగం. సరైన సమాధానాన్ని జట్టి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ స్వంతం చేసుకోండి.